దేవునికి స్తోత్రములు. యునైటెడ్ బైబుల్ అకాడమీలో ఉన్న పెద్దలు, దైవదాసులు, సహోదరి సహోదరులు, ఫేస్బుక్ లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈ రోజు సంఘంగాను సమాజంగాను కోరుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి నీ సన్నిధికి నడిపించిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయన. మరి ఈ రోజు వాక్యము చెప్పబడుతుండగా మరి వింటున్న సహోదరి సహోదరులు మరి వాక్యంను శ్రద్ధగా ఆలకించి మరి చెప్పబడుతుండగా నాను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుటకు నీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులకు చెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉన్నామా? సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి ఆయన సన్నిధికి నడిపించి ఆయనను ఆరాధించుకొనడానికి, ఆయనను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో అన్వయింపజేసుకుంటూ ముందుకు సాగుదాము. ప్రియులారా, ఈరోజు మరి సంఘానికి వచ్చిన మనం అందరము చాలా అద్భుతమైన అంశము నేర్చుకొని మన హృదయంలో భద్రపరచుకొని మనం ఎలా ఉన్నాం మరి అనేది మనల్ని మనము వాక్యం అనే అద్దంలో చూసుకొని సరి చేసుకుందాం. ప్రియులారా, ఈరోజు అంశము కొత్త నిబంధన ప్రకారము ప్రేమ అంటే శరీర సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా? ఈరోజు అంశము కొత్త నిబంధన ప్రకారం ప్రేమ శరీర సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా అనే అంశము నేర్చుకుందాం. ప్రియులారా, మరి ఈ అంశం ఎందుకు నేర్చుకోవాలి? చూడండి పిల్లరా, ఈ అంశం ఎందుకు నేర్చుకోవాలంటే మరి మనిషి ఇద్దరు పురుషుల కలయిక, శరీరము ఆత్మ, ఈ ఇద్దరు పురుషుల కలయికనే మనిషి. మనిషి మరి కొత్త నిబంధన ప్రకారం దేన్ని ప్రేమించాలి? శరీరాన్ని ప్రేమించాలా, ఆత్మని ప్రేమించాలా అనే అద్భుతమైన అంశము. మరి ఈ అంశము ద్వారా మరి నేర్చుకొని మా ఆత్మీయ జీవితంలో సరిదిద్దుకొని మనమందరము మన జీవితాలలో దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాము. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ఒక సందర్భంలో మాట్లాడుతున్న వాక్యాన్ని మనము చదువుకుందాం. ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 42 నుంచి మరి 46 వచనం వరకు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై శిరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు. మరి అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉంటాయనను, దప్పికొని ఉంటాయనను, పరదేశి వై ఉండుటైనను, దిగంబరి వై ఉండుటైనను, పరదేశి వై ఉండుటైనను, దిగంబరి వై ఉండుటైనను, పరదేశి వై ఉండుటైనను, రోగి అయి ఉండుటైనను, శిరసాలలో ఉండుటైనను చూసి నీకు ఉపకారం చేయకపోతిమని ఆయనను అడిగాను. అందుకు యేసుక్రీస్తు అంటుడు, అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. 25వ వచనము, 25వ అధ్యాయం 46వ వచనంలో చాలా చక్కగా పడ్డది. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. అంటే ఎవరైతే నాకు సహాయం చేయలేదో, మరి నా పేరు మాదిరిగా వాళ్ళకు సహాయం చేయలేదో వారు నిత్య శిక్షకును, మరి సహాయం చేసిన వారు నిత్య జీవానికి పోదురు అని చెప్తున్న వాక్యము మనం చదువుకున్నాము. ప్రియులారా, మరి ఇది ఏ కాలంలో చెప్పబడ్డది? ఇప్పుడు మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి, చాలా చక్కగా మనసు పెట్టి వాక్యం వినాలి. ప్రియులారా, మనము యేసుక్రీస్తు ఏ కాలంలో వచ్చాడు? ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. యేసుక్రీస్తు బోధించిన బోధ ఎవరికి? యూదులకు. మరి యూదులకు, ప్రియులారా, ఇశ్రాయేలీయులకు. మరి యేసుక్రీస్తు చెప్తున్న బోధను మనమే ప్రశ్నించుకున్నట్లయితే, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రస్తుత కాలంలో ఇలా చేయమన్నాడా? ప్రస్తుత కాలంలో అంటే కొత్త నిబంధన కాలంలో ఇలా చేయమన్నాడా? మనకి ఈ బోధ వర్తిస్తుందా? మరి ఇలా చేయకుంటే మరి నిత్య శిక్ష ఉంటుందా?
మరి యేసుక్రీస్తు చెప్పిన కాలంలో మరి ఆత్మను గురించి చెప్పాడా, శరీరం గురించి చెప్పాడా? మనం ఆలోచించాలి, ఇలా ప్రశ్నించుకోవాలి. ఇలా ప్రశ్నించుకున్నప్పుడే మనకు సమాధానం అనేది దొరుకుతుంది. మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో మరి దేని గురించి చెప్పాడు? మరి శరీరం గురించి చెప్పాడా, ఆత్మను గురించి చెప్పాడా? మరి ఆ కాలంలో శరీర సంబంధంగా మరి శరీర సంబంధంగా మరి శరీర సంబంధంగా వారికి సహాయం చేయడానికి వీల్లేదు. మరి చేయడానికి వీల్లేదు కాబట్టి ఆత్మ సంబంధంగా చేయడానికి వీల్లేదు కాబట్టి శరీర సంబంధంగానే మరి సహాయం చేయడం అని గుర్తించుకోవాలి ప్రియులారా. ఇది మరి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఆత్మను గురించి రక్షించే పరిస్థితి ఉన్నదా అంటే ఆత్మను గురించి రక్షించే పరిస్థితి లేదు. శరీరాలను రక్షించుకోవాలి. శరీరము ఇంకొకరు గాయపరచకూడదు, ఇంకొకరిని ఇబ్బంది పెట్టకూడదు అని ధర్మశాస్త్ర కాలంలో చెప్పాడు. మరి ఎందుకు ధర్మశాస్త్రంలో అలా వ్రాయబడి ఉన్నది అనేది మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, చూడండి ప్రియులారా, ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. అలా చేయని వాడు శాపగ్రస్తుడని ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడ్డది. మరి ఏ భేదం లేదు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆ కాలంలో పిల్లరా, ఆ కాలంలో చెప్పబడుతున్న మాట ఈ రోజు నేటి కాలంలో చెప్పే పరిస్థితి మనం ముంగటున్నది పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి పిల్లరా. ఆత్మను రక్షించే వారు ఎవరైనా ఉన్నారా ఆ కాలంలో? మరి ఆత్మను రక్షించే వారు ఉంటే మరి యేసుక్రీస్తు రావాల్సిన అవసరము లేదు పిల్లరా. మరి చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరి రావాల్సిన అవసరం లేదు. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేయాలి. గుడ్డివాడు తోవ చూపితే వారిద్దరు గుంటలో పడతారు. గుడ్డివాడు అంటే ఆత్మను గురించి తెలవనివాడు గుడ్డివాడు అని. ఏ భేదము లేదు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకోసమే ప్రియులారా, ఎవడును ఏ విధం చేతనేను తన సహోదరుని విమోచింపలేడు అని కీర్తనలు రాయబడ్డది. కీర్తనలు మరి 49వ అధ్యాయం 7, 8, 9 వచనాలు మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, ఎవడు ఏ విధం చేతనేను తన సహోదరుని విమోచింపలేడు. వాడు తన కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్టు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడూ లేడు. మరి వాని ప్రాణ విమోచన బహు గొప్పది, అది ఎన్నటికీ అట్లా తీరక ఉండవలసినదే. చూడండి పిల్లరా, మరి అప్పటి కాలంలో ఆత్మను గురించి ఒకరికొకరు రక్షించే పరిస్థితి లేదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది పిల్లరా. మరి యేసుక్రీస్తు చేంజ్ చేసాడు. యేసుక్రీస్తు ఆ కాలంలో వచ్చి యేసుక్రీస్తు ధర్మశాస్త్రము అనుసరించి కొట్టివేశాడు పిల్లరా. అందరికీ విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు తన్ను తాను బలిగాను అర్పణగా అర్పించుకున్నాడు పిల్లరా. మరి చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు చేసిన వాటిలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు వహించుకుంటున్నానని పౌలు గారు అంటున్నాడు పిల్లరా. మరి మనవంత వచ్చింది పిల్లరా, ఇప్పుడు మనవంత వచ్చింది పిల్లరా. మనవంత వచ్చింది, మనం ఏం చేయాలి? మరి శరీరం గురించి ఆలోచించాలా, మరి ఆత్మల గురించి ఆలోచించాలా? మరి క్రైస్తవుడే రక్షకుడు. మరి క్రైస్తవుడి నోటిలో జీవార్థమైన వాక్యం ఉన్నది పిల్లారా. జీవార్థమైన వాక్యం ఉన్నది. జీవార్థమైన వాసనగా మనం ఉండాలి. మరి నిత్య జీవమును గురించి ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటించడం ద్వారా మరణములో నుండి జీవములోనికి దాటే గొప్ప ధన్యత పిల్లారా. చూడండి పిల్లారా, మరి క్రైస్తవుడే రక్షకుడు. ఈ రోజులో క్రైస్తవుడే రక్షకుడు. ఏ విధంగా రక్షకుడు? మనమై ఉన్న ఆత్మను రక్షించే సువార్తను ప్రకటించడానికి దేవుడు మనం క్రీస్తు ద్వారా గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని మనము ప్రకటించే వారంగా ఉండాలి పిల్లారా. మరి మనం ఏ విధంగా ఉన్నాం? మరి మనల్ని మనం ఆలోచన చేయాలి. పాత నిబంధన కాలంలో మనం ఆలోచన చేసినట్లయితే, పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర అమలులో కాలంలో నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించుము అంటే, ఆ కాలంలో శరీరాలను గాయపరచకూడదు, ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు. శరీరం గురించి ఇక్కడ రాయబడ్డది. చూడండి పిల్లలు, లేవియా కాండము 19వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపించుకొనక నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించుము, నేను యెహోవాను. చూడండి పిల్లరా, దేవుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడు? నిన్ను వాళ్ళని సహోదరుని ప్రేమించుము, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపించుకొనకు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్ర కాలంలో కూడా నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించుము అంటే శరీరానికి సంబంధమైన ప్రేమ, శరీర సంబంధంగా ప్రేమించమన్నాడు. మరి ఆ కాలంలో ఆత్మని గురించి రక్షించే అవకాశం ఉన్నదా? లేదు. అందుకోసం యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది పిల్లరా.
మరి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మరి నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పికొంటిని, మీరు దాహం ఇయ్యలేదు. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరినైనా మీరు ఇలాగ చేయలేదు గనుక మరి నిశ్చయముగా చెప్తున్నానని చెప్పాను. అంటే ఇలా చేయని వారికి నిత్య శిక్ష అని ఆ కాలంలో ధర్మశాస్త్ర అమల్లో ఉన్న కాలంలో చెప్పాడు. మరి చేసిన వారికి నిత్య జీవం అని ఆ కాలంలో చెప్పాడు. మరి ఈ కొత్త నిబంధన కాలంలో, కొత్త నిబంధన ప్రకారం నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమింపవలను అంటే శరీర సంబంధమైన వాటిని మరి ఇవ్వాలా, ఇవ్వకూడదా? అంటే చూడండి పిల్లరా, శరీర సంబంధమైనది ఇవ్వకూడదని కాదు, కానీ కొత్త నిబంధన ప్రకారము, మరి కొత్త నిబంధన ప్రకారము ప్రేమ అంటే చూడండి పిల్లరా, ఆత్మను రక్షించాలి. ఆత్మను గురించి రక్షించే వాక్యం చెప్పాలి, ఆత్మను గురించిన వాక్యం చెప్పాలి, ఆత్మను రక్షించే రక్షణ సువార్తను ప్రకటించాలి కొత్త నిబంధన ప్రకారం. అందుకోసమే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించుము అని మరి లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, మరి పౌలు గారు చెప్తున్నాడు, గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు ప్రేమను గురించి. ప్రేమ అంటే ఎలా ఉండాలి? చూడండి పిల్లరా, మరి బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు అమ్మి ఆస్తి ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమిటి? చూడండి పిల్లరా, ప్రేమను గురించి తెలవాలంటే పౌలు గారు చాలా అద్భుతంగా చెప్పాడు. చూడండి పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో చాలా అద్భుతంగా రాయబడ్డది. చూడండి పిల్లరా, ప్రేమను గురించి అద్భుతంగా పౌలు గారు చాలా చక్కగా చెప్పాడు. చూడలేరా, ఆత్మను గురించి, మనమై ఉన్న ఆత్మను గురించి మనం ఏ విధంగా రక్షింపబడ్డామో అనేకులను రక్షించే గొప్ప పని క్రైస్తవుడికి ఉన్నది. ఆ పనిని గురించి పౌలు గారు చాలా అద్భుతంగా చెప్పాడు. చూడండి పిల్లరా, మనం లేఖనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుంటే, మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మోగడి కంచును గనగనలాడు తాళమునై ఉందును. చూడండి పిల్లరా, మరి ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంత ఎరిగిన వాడనైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. 3వ వచనంలో చాలా రాయాడు, బీదల పోషణ కొరకు నా ఆస్తి ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం ఏంటి? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి ఎవరికి సహాయం చేయకూడదా? మరి చూడండి పిల్లరా, మీరు సహాయం చేయొద్దని కాదు, ఆ సహాయం చేస్తేనే నువ్వు నిత్య జీవం కలుగుతుందని కాదు. ఇక్కడ కొత్త నిబంధన ప్రకారము ఏం చేయాలి? కొత్త నిబంధన ప్రకారము సువార్త చెప్పడం ద్వారా, రక్షణ సువార్త ప్రకటించడం ద్వారా మనమై ఉన్న ఆత్మను ఏ విధంగా మనం రక్షించుకున్నామో ఎదుటి వారి ఆత్మను కూడా రక్షించే భాగ్యము, ధన్యత, బాధ్యత దేవుడు క్రైస్తవుడికి ఇచ్చాడు క్రీస్తు ద్వారా. ఆ భాగ్యాన్ని మనము విస్మరించకూడదు. చూడండి పిల్లరా, మరి మనం అలా విస్మరించకుండా మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? క్రైస్తవుడు ప్రేమ ఏంటి? శరీర సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా? ఆత్మ సంబంధమైనది. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా ఉండాలి మన ప్రేమ? తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతో కూడినదై ఉండాలని మరి పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు. ప్రేమ ఎలా ఉండాలట? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. మీరు శ్రేష్టమైన కార్యములను, చూడారా, సువార్త ప్రకటించడం అనేది శ్రేష్టమైన కార్యము. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని. చూడండి పిల్లరా, పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మీరు తెలివితోనూ సకల విధానమైన జ్ఞానంతోనూ మీరు ఉండాలి. మరి సువార్తను ప్రకటించాలంటే శరీర సంబంధమైనది ఇవ్వకూడదా? ఇవ్వు, నీకు వీలుంటే ఇవ్వు. అదే ఇవ్వడమే నీకు నిత్య జీవం కాదు. నిత్య జీవము నువ్వు పొందాలంటే ఏం చేయాలా? మనమై ఉన్న ఆత్మను ఏ విధంగా రక్షించుకున్నామో ఆత్మను గురించిన రక్షణ సువార్తను ప్రకటించవలసిన భారము, బాధ్యత క్రైస్తవుడికి దేవుడు యేసుక్రీస్తు ద్వారా గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. చూడండి పిల్లరా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలియజేయాలి. మరి ఇప్పుడు చూడండి పిల్లరా, నాకు జ్ఞానం ఉన్నది, నాకు బైబిల్ అంతా మరి ఇట్టే చెప్పేస్తాను అంటే ప్రయోజనమా? లేదు. ఆత్మను గురించిన వాక్యమును ప్రకటించాలి, ఆత్మను రక్షించే వాక్యం ప్రకటించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. చూడండి పిల్లరా, జ్ఞానమునకు మించిన శక్తి గల వారు కావాలని పౌలు గారు ఎఫెసీ సంఘంతో గురించి ప్రార్థిస్తున్నాను అంటున్నాడు పిల్లరా.
మరి మనం ఏ విధంగా ఉన్నాము ఈరోజు? మరి శరీర సంబంధమైన సహాయం చేయకూడదా అంటే, సహాయము నీకు వీలైతే చెయ్యు. ఆ సహాయం చేయడమే నీకు నిత్య జీవం అని కాదు. నిత్య జీవము నీవు పొందాలంటే, మరి అనేకులు రక్షింపబడాలంటే, అనేకులను ప్రేమించాలంటే, మనమై ఉన్న ఆత్మను ఏ విధంగా మనం రక్షించుకున్నామో రక్షణ సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించవలసిన భారము, బాధ్యత క్రైస్తవుడికి దేవుడు క్రీస్తు ద్వారా గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. జ్ఞానము ఉప్పొంగ చేయును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనము, జ్ఞానం ఏం చేస్తుందట? ఉప్పొంగ చేయును, ప్రేమ క్షమాభివృద్ధి కలగజేస్తుంది. జ్ఞానం అంటే చూడండి పిల్లరా, బైబిల్ నాకు అంతా తెలుసు. నీకు తెలిస్తే ఏం చేస్తున్నావు? సువార్తను ప్రకటించాలి. రక్షణ సువార్తను ప్రకటించాలి. చూడండి పిల్లరా, జ్ఞానము ఉప్పొంగ చేయును, ప్రేమ క్షమాభివృద్ధి కలగజేయును అని లేఖనం చెప్తుంది పిల్లరా. ఆయనను ఆజ్ఞలను అనుసరించడమే ప్రేమ అని లేఖనం చెప్తుంది. ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు మనం మన బ్రతుకులో అనుభవింపజేసుకొని అనుసరించి ప్రకటించాలి సువార్తను. చూడండి పిల్లరా, మరి ప్రేమించడం అంటే శరీరానికి కావలసినది ఇవ్వడము కాదు, వారు ఇవ్వద్దని కాదు. నీ ఇష్టం, నీకు వీలుంటే ఇవ్వు. మరి దాన్ని ఇవ్వడమే మరి ప్రేమించడం అని కాదు. రక్షణ సువార్తను ప్రకటించడము ప్రేమ. ఆ రక్షణ సువార్తను ప్రకటిస్తూ నువ్వు ఇయ్యద్దని కాదు. శరీరం గురించి కావలసిన ఇవ్వు. చూడండి, అది ఇవ్వడమే రక్షణ, అది ఇవ్వడమే నిత్య జీవం అని కాదు. లేఖనాలను బట్టి మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మరి నా పౌలు గారు ఏమంటాడు? ప్రేమించడం అంటే, ఇప్పుడు నా శరీరము కాల్చబడుటకు ఇచ్చినను, ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం ఏంటి? చూడండి పిల్లరా, శరీరాన్ని కాల్చబడుటకు ఇచ్చినను, ఆస్తి అంతా ఇచ్చినను, సువార్తను ప్రకటించకుంటే ఏమన్నా లాభమా? ఏమి లాభం లేదంటుండు. సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మనందరి పాపాలను తీసివేయడానికి వచ్చాడు. మనందరినీ దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడు. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, పరలోకం దేవుని ఇంటి వారమయ్యే గొప్ప ధన్యత ఉన్నది అని సువార్తను ప్రకటించవలసిన వారము ఎంతైనా ఉన్నది పిల్లరా. మరి కొత్త నిబంధన ప్రకారము ఆత్మను గురించిన రక్షణ సువార్తను ప్రకటించాలి. మరి ఇది మనం ఎలా నేర్చుకున్నాము? మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడితిరి. మనం ఎవరి దగ్గర నేర్పబడ్డము? దేవుని చేత నేర్పబడితిమని లేఖనం చెప్తుంది. 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము, సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడితిరి. చూడండి పిల్లరా, మీకు రాయనక్కరలేదు, మీరు ఏ విధంగానే దేవుని చేత నేర్పబడితిరి. ప్రేమించడం అంటే మనమై ఉన్న ఆత్మ ఏ విధంగా రక్షించుకున్నామో, అనేకులు నిత్య నరకానికి వెళ్తున్నారు, వారిని రక్షించే బాధ్యత మనకు లేదా? ఉన్నది. అదే రక్షణ సువార్తను ప్రకటించవలసిన భారము, బాధ్యత ప్రతి క్రైస్తవుడు మీద ఉన్నది. మరి మనము రక్షణ ప్రకటించాలి, సువార్తను ప్రకటిస్తూ నీకు శరీర సంబంధమైన కావలసినది ఇవ్వాలనిపిస్తే రక్షణ శరీరానికి కావలసినది ఇవ్వడమే మరి అది నిత్య జీవం కాదు. నిత్య జీవము సంపాదించుకోవాలంటే ఏం చేయాలా? రక్షణ సువార్తను ప్రకటించాలి. చూడండి పిల్లరా, ప్రేమ గలవాడు ఈ దేవుణ్ణి ఎరుగుడట. ప్రేమ గలవాడు దేవుని ఎరిగినవాడు. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. చూడండి పిల్ల, ప్రేమకు ప్రతిరూపము దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగము క్రైస్తవుడికి గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము. అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించే గొప్ప భాగ్యము. చూడండి పిల్లరా, మరి 1 యోహాను రాసిన పత్రిక 8-9 వచనాలు కూడా దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. చూడండి పిల్లరా, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు రావడం ద్వారా దీని వలన దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన లోకంలోనికి యేసుక్రీస్తు చేసిండు, ధర్మశాస్త్రము అనుసరించి కొట్టివేసి అందరికి విమోచన క్రయధనముగా తను తాను ఆ బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. గొప్ప భాగ్యాన్ని మనకు మరి
దేవుని ప్రేమను వెల్లడిపరిచాడు. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. 1 యోహాను రాసిన పత్రిక 10వ వచనంలో 4వ అధ్యాయం 10వ వచనము, మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు. చూడండి పిల్లరా, మనము దేవుణ్ణి ప్రేమించామా? లేదు. కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమవుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి పిల్లరా, దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగము మనకు అర్థమవుతుందా ప్రియులారా? అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకరు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. చూడండి పిల్లరా, మనము ఏం చేయాలా? మనము ఒకరినొకరు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. చూడండి పిల్లరా, దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగము మరి క్రైస్తవుడికి గొప్ప భాగ్యము. ఆ భాగ్యాన్ని అనేకులకు ప్రకటించే గొప్ప భాగ్యము. ఆ భాగ్యము ఏంటంటే రక్షణ సువార్తను ప్రకటించాలి. రక్షణ సువార్తను ప్రకటిస్తూ నీకు శరీర సంబంధమైన వాటిని ఇవ్వకూడదని కాదు, శరీర సంబంధమైన వాటిని ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, నీ స్తోమతను బట్టి ఇవ్వాలనిపిస్తే ఇవ్వు. అది ఇవ్వడమే నిత్య జీవము కాదు. ఇక్కడ మరి చూడండి పిల్లరా, మరి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఏం చేశాడు? మీరును మరి తన్ను తాను అప్పగించుకున్నాడు. మీరును ప్రేమ కలిగి అలాగ నడుచుకోండి అని లేఖనం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి, చూడండి, మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. చూడండి పిల్లలు, అలాగుననే యేసుక్రీస్తు మన కోసం ఏ విధంగా తన్ను తాను బలిగాను అర్పణగా అప్పగించుకున్నాడో మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ కలిగి నడుచుకోవడం అంటే రక్షణ సువార్తను ప్రకటించాలి. అనేకులు మరి నిత్య నరకానికి జోగాడుతున్న వారిని రక్షించే బాధ్యత మనకు లేదా? ఆ బాధ్యతని క్రైస్తవుడిగా మనకున్నది. దేవుడు యేసుక్రీస్తు ద్వారా గొప్ప బాధ్యతను అప్పగించాడు. ఆ భాగ్యాన్ని మనం అర్థం చేసుకొని జీవించాలి. మరి శరీర సంబంధమైన వాటిని ఇవ్వడమే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించడమా? అది కాదు. శరీర సంబంధమైన వాటి ఇవ్వకూడదంటే ఇవ్వు, అది ఇవ్వద్దని కాదు. అది ఇవ్వడమే నీకు నిత్య జీవము కాదు. అది ఇవ్వకుంటే నీకు నిత్య శిక్ష అని కాదు. ఇక్కడ సువార్తను ప్రకటించాలి, రక్షణ సువార్తను ప్రకటించాలి. ఆ రక్షణ సువార్తను ప్రకటించకుంటే వారు నిత్య నరకానికి వెళ్తున్నారే. వారిని ప్రేమించవా? వారిని ప్రేమించడం అంటే ఏంటి? చూడండి పిల్లరా, మనల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి మరి శిలువ యాగంగా మరి యేసుక్రీస్తు శిలువలో బలియాగం గావించాడు. తన చివరి రక్తాన్ని కార్చి మనల్ని విమోచించాడు. చూడండి పిల్లరా, క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగము మనము అర్థం చేసుకుంటున్నామా ప్రియులారా? అర్థం చేసుకొని జీవించాలి పిల్లరా. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా. ఆ భాగ్యాన్ని మనము అర్థం చేసుకొని జీవించాలి, అనేకులకు ప్రకటించాలి. చూడండి, మనం ఆలోచన చేయాలి. క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను కాకుండా తన్ను తాను బలిగాను అప్పగించుకున్నాడు. చూడండి పిల్లరా, క్రీస్తు సంఘమును ప్రేమించాడు. సంఘమును ప్రేమించడం అంటే చూడండి పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చదువుకుందాం పిల్లరా. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి అట్టు వాలే. చూడండి పిల్లరా, ఎంత చక్కని మాటలు. ప్రియులారా, మీరు భార్యలను ప్రేమించుడి అంటూ అట్టు వాలే. అదే విధంగా మీరు భార్యలను ప్రేమిస్తున్నారో అట్టు వాలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. చూడండి పిల్లరా, క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టి మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేసి దానిని పరిశుద్ధపరచబడుటకు దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. చూడండి పిల్లారా, ఎంత గొప్ప ప్రేమ, దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగము. క్రైస్తవుడిగా మనం అర్థం చేసుకొని జీవించి అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించాలి. ఆ రక్షణ సువార్త ప్రకటిస్తూ నీకు శరీర సంబంధమైన వాటిని ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, భోజనం పెట్టాలనుకుంటే పెట్టు. భోజనం పెట్టడమే నీకు నిత్య జీవం కాదు. భోజనం పెట్టకుంటే నిత్య శిక్ష అని అక్కడ రాయబడిన మాట ఇక్కడ తీసుకొచ్చి పెట్టకు. చూడండి పిల్ల, అది ఏ కాలంలో చెప్పబడిన మాట. ఇప్పుడు నువ్వు ఏ కాలంలో ఉన్నావు అది అర్థమవుతుందా నీకు? క్రైస్తవులమైన మనము క్రీస్తు ప్రేమను కలిగిన మనము ఏం చేయాలి? మనం ప్రేమించడం అంటే ఏంటి? రక్షణ సువార్తను ప్రకటించాలి.
చూడండి పిల్లల, దేవుడు తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు. చూడ పిల్లల, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. చూడండి పిల్లల, దేవుని ప్రేమ చూడండి. చూడండి పిల్లల, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు, దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు మనల్ని, చూడండి పిల్లరా, శత్రువులుగా ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. చూడండి పిల్లరా, దేవునికి శత్రువులమై ఉన్న మనల్ని మరి దేవుడు ఏ విధంగా ప్రేమించాడు? తన ప్రియ కుమారుని పాప శరీర ఆకారంతో ఈ లోకానికి పంపి శిలువ యాగంగా చేశాడు. అది ప్రేమ, దేవుని ప్రేమ. క్రీస్తు త్యాగము అర్థం చేసుకొని జీవించిన వాడే క్రైస్తవుడు. మరి శరీర సంబంధమైన వాటిని ఇవ్వకూడదని కాదు, అది ఇవ్వడమే నిత్య జీవం అని కాదు, అది ఇవ్వకుంటే నిత్య శిక్ష అని కాదు. ఇక్కడ కొత్త నిబంధన ప్రకారం చూడండి పిల్లరా, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. చూడండి పిల్లరా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాల్లో రాయబడ్డది, క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయుచున్నది. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనక అందరూ మృతి పొందిరనియో. 15వ వచనము, జీవించి వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేననియో నిశ్చయించుకొనుచున్నాము. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప మాటలు ఇవి అర్థమవుతున్నాయా? అర్థం చేసుకోవలసిన అవసరము మనకున్నది పిల్లరా. మరి ప్రేమ అంటే ఏంటి? కొత్త నిబంధన ప్రకారం మరి శరీర సంబంధమైన వాటిని ఇవ్వడమే ప్రేమనా? అవి ఇవ్వకుంటే నిత్య శిక్షణ కాదు. ఇక్కడ మనమై ఉన్న ఆత్మను ఏ విధంగా రక్షించుకున్నామో అనేకులు రక్షణ లేక మరి నిత్య నాశనానికి జోగాడుతున్న వారిని రక్షించే బాధ్యత క్రైస్తవుడికి దేవుడు క్రీస్తు ద్వారా అప్పగించాడు. మరి చూడండి పిల్లల, ఆ భాగ్యం మనం తెలుసుకొని మనం అర్థం చేసుకొని మన బ్రతుకులు అనుభవింపజేసుకొని అనేకులకు సువార్తను ప్రకటించాలి. చూడండి పిల్లల, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణం పెట్టాలి బాధ్యులమై ఉన్నాము. ఎప్పుడు పెడతావు ప్రాణం పెట్టడం అంటే నీకు రక్తము ఇది కోసేసుకోవడం, తలకాయ కోసేసుకోవడం కాదు. ప్రాణం పెట్టడం అంటే చూడండి పిల్లరా, మరి మనము సువార్తను ప్రకటించాలి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో అని తెలుసుకున్నాము. మనము కూడా సహోదర నిమిత్తము మన ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామంటే సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించడం ద్వారా నీ చెమట కారిపోతుంది. చూడండి పిల్లరా, నువ్వు కష్టార్జితాన్ని సువార్తను ప్రకటించడానికి ఉపయోగించు. అది ప్రేమించడము. నీ కష్టార్జితము రక్షణ సువార్తను సత్యంగా ప్రకటించే వారికి ఇవ్వు. అది సువార్త. నీకు సాధ్యమైతే నీవు సువార్తను వాక్యం నేర్చుకొని అనేకుల సువార్తను ప్రకటించు. అది ప్రేమ. చూడండి పిల్లరా, మరి సహోదరులను ప్రేమించుచున్నాము. ఏ విధంగా ప్రేమించుచున్నాము? చూడండి పిల్లరా, మనం ఆలోచన 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే పిల్లరా, మరి మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవంలోనికి దాడి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. సహోదరులను ప్రేమించాలంటే ఏం చేయాలని చెప్తున్నది? సువార్తను ప్రకటించాలి. రక్షణ సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటించడంలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అవన్నిటిని ఓర్చుకొని మరి ఓర్చుకోవడములో ఉన్న ఆనందము ఇంత అంత కాదు పిల్లరా. చూడండి పిల్లరా, మరి సహోదరుని ప్రేమించిన వాడు ఏ విధంగా ఉన్నాట? మరణంలో ఉన్నాట, చీకటిలో ఉన్నాట, నరాంతా కూడా అట. చూడండి పిల్లరా, సువార్త ప్రకటించకపోవడమే సహోదరుని ప్రేమించడం. సువార్త నువ్వు ప్రకటించడం లేదంటే నువ్వు మరి సహోదరుని ద్వేషిస్తున్నావని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు వాడు చీకట్లో ఉన్నాడని లేఖనం చెప్తుంది. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, వెలుగులో ఉన్నానని చెప్పుకొని వాడు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటికీ చీకటిలో ఉన్నాడు. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడినమాట, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. చూడండి పిల్లరా, ద్వేషించడం అంటే సువార్త చెప్పకపోవడము. నీకు తెలిసింది నీ దగ్గరనే ఉంచుకోవడం కాదు. నీకు తెలిసింది అనేకులకు నువ్వు ఏ విధంగా మరి అనేకులకు ప్రకటిస్తావో ప్రకటించు. నీ సామర్థ్యమును బట్టి నువ్వు అనేకులకు సువార్తను ప్రకటించాలి. రక్షణ సువార్తను ప్రకటించాలి.
చూడండి పిల్లరా, ఏ నరాంతకుని అందు నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు. చూడండి పిల్లరా, ఏ నరాంతకునికి నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. చూడండి పిల్లరా, వాక్యం నేర్చుకున్న తర్వాత మరి చెప్పకుండా ఉండలేము. అపస్తులు ఏం చేసిరు? మీరు యేసు నామం గురించి చెప్పద్దు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. ఏం చేస్తారో చేసుకోరి, అలా తెగింపు. సువార్తను నువ్వు సరిగ్గా, సత్యమైన సువార్తను నువ్వు తెలుసుకున్నావైతే నువ్వు అనేకులకు ప్రకటిస్తావు. నీ సామర్థ్యమును బట్టి ఏ విధంగా ప్రకటిస్తావు. ఉండలేవు. అది సువార్తలో ఉన్న ప్రేమ, దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగమును మనకు అర్థమైతే అనేకులకు ప్రకటిస్తాం. ఏ విధం చేతనే నీ సువార్తను ప్రకటిస్తూనే ఉంటావు. చూడండి పిల్లరా, అంతేకాదు 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట, తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేయరు గనుక తాను ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. చూడండి పిల్లరా, చీకటి అంటే చూడండి పిల్లరా, సువార్తను తెలుసుకొని దాన్ని అనేకులకు ప్రకటించకపోవడమే చీకటి. మరి నరహంతకుడు అంటే మనకు తెలిసింది మన దగ్గరనే ఉంచుకోవడము తప్పు అని లేఖనం చెప్తుంది. సువార్తను ప్రకటించాలి. ఏ విధంగా ప్రకటిస్తావు? మరి నువ్వు సువార్త కోసము నువ్వు ఒక కాలు ముంగటికెళ్తావంటే దేవుడు నీ లైను క్లియర్ చేస్తాడు. సువార్తను ఏ విధంగా నువ్వు సువార్తను ప్రకటించాలి? దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని ప్రేమను, క్రీస్తు త్యాగంను అనేకులకు ప్రకటించడానికి కంకణం కట్టుకోవాలి. చూడండి పిల్లరా, కంకణం కట్టుకొని నీ హృదయము ఉర్రుతగలేగాలి సువార్తను ప్రకటించడానికి. చూడండి పిల్లరా, దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగము అర్థమై జీవించిన వాడే క్రైస్తవుడు ప్రేమామయుడు. క్రైస్తవులో ఉన్న ప్రేమ ఏంటి? మరణములో నుంచి జీవములోనికి దాటే జీవవాక్యం మనలో దేవుడు ఉంచాడు. ఆ ఉంచిన దాన్ని నీ దగ్గర ఉంచుకుంటావా? అనేకులకు ప్రకటించడానికి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ ప్రకటించే సమయంలో నీ శరీర సంబంధమైన వాటిని నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వు. అది ఇవ్వడమే నిత్య జీవం కాదు, అది ఇవ్వకపోవడమే నిత్య శిక్ష అని కాదు. అది ధర్మశాస్త్ర కాలంలో, అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు వారితో చెప్పాడు, శరీర సంబంధమైన వాటిని గురించి వారికి ఇవ్వకుంటే నిత్య శిక్ష అని. ఇప్పుడు నీవు నిత్య శిక్ష అంటే ఏది? సువార్తను ప్రకటించకపోవడమే నిత్య శిక్ష. నరహంతకుడట సువార్తను ప్రకటించకుంటే. చూడండి పిల్లరా, మనం ఏ విధంగా ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము? సహోదరులను ప్రేమించాలంటే ఏ విధంగా ఉండాలి? చూడండి పిల్లరా, ప్రేమ కలిగి ఉండాలి. సహోదరులను ప్రేమించడం అంటే ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే పిల్లరా, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ప్రేమలో ఉన్న ఆత్మఫలాలు ఫలించాలంటే ఈ విధంగా ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలంటే నువ్వెన్నో ఓర్చుకోవాలి. ఒకటే వారికి చేయవలసింది ఏంది? రక్షణ సువార్తను ప్రకటించాలంటే ఎన్నో ఓర్చుకోవాలి. ఎన్నో ఒడిదుడుకులు అంటారు. సువార్తను ప్రకటించే వారికి ఎన్నో ఆటంకాలను ఓర్చుకోవాలి. పౌలు గారు ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో దెబ్బలు, స్వజనులతో దెబ్బలు, మరి ఎంతో మంది అన్ని జనులతో దెబ్బలు, ఎన్నో దెబ్బలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటినీ ఓర్చుకున్నాడు, సహించాడు. అందుకోసమే క్రీస్తు పడిన వాటిలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు వహించుకొనిచున్నానని పౌలు గారు చెప్తున్నాడు. మరి మన వంతు వచ్చింది, మనం వహించుకుంటున్నామా, విమర్శిస్తున్నామా, ఏం చేస్తున్నాం? మనం ఆలోచన చేయాలి. కొత్త నిబంధన ప్రకారం ప్రేమ అంటే ఏంటి? చూడండి పిల్లలు, ప్రేమ అంటే ఏంటి? మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి మరి ప్రేమించాలంటే? చూడండి పిల్లలు, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనంలో రాయబడిన మాట మనం అనుకున్నట్లయితే, సందేహపడు వారి మీద కనికరం చూపుడి. చూడండి, సందేహపడు వారి మీద కనికరం చూపుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనను ఏమాత్రము నొచ్చుకొనక దానిని అసహించుకొనుచు భయముతోను కొందరిని కరుణించాలి. చూడండి పిల్లరా, కరుణించాలంటే చూడండి పిల్లరా, ఈరోజు క్రైస్తవుడికి శ్రమలు వస్తున్నాయంటే శ్రమను వస్తాయని లేఖనం చెప్తుంది. క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించాలనే లేఖనం చెప్తుంది. వాటిని ఓర్చుకోవాలంటే మనం ఒక్కటే చూడండి పిల్లరా, ఏదైనా ఒకటి మంచి పని చేయాలంటే ఎన్నో ఓర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మరి మనమై ఉన్న ఆత్మను ఏ విధంగా రక్షించుకున్నామో ఆ రక్షణ సువార్తను ప్రకటించాలంటే ఎన్నో ఒడిదుడుకులు వస్తాయని లేఖనం చెప్తుంది. ఆ లేఖనాల ప్రకారం మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి.
ఓర్చుకోవాలి, సహించాలి. చూడండి పిల్లరా, ఆ విధంగా సహించి అనేకులకు దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగాన్ని ప్రకటించడమే మరి ప్రేమించడము కొత్త నిబంధన ప్రకారం. చూడండి పిల్లరా, మరి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో శరీర సంబంధమైన వాటి కోసము మీరు ఇవ్వలేదు, వారికి ఇవ్వలేదు కాబట్టి నాకు ఇవ్వలేదు, అందుకోసం మీరు నిత్య శిక్షకని ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో నేను వల్ల నేను పరుగువాన్ని ప్రేమించాలని శరీర సంబంధమైన వాటి గురించి ప్రేమించడం అని, అది కొత్త నిబంధన ప్రకారము నేను మనమై ఉన్న ఆత్మ ఏ విధంగా రక్షించుకున్నామో, మనం ఏ విధంగా రక్షించుకున్నామో అనేకులు రక్షణ లేక ఉన్నారు, వారిని రక్షించే బాధ్యత మరి ప్రతి క్రైస్తవుడి మీద ఉన్నది. ఆ బాధ్యతలో ఎన్నిటినో సహించుకోవాలి. చూడండి పిల్లలు, మనం అలా సహించుకుంటున్నామా? మరి చూడండి పిల్లలు, సత్యమునకు మళ్ళించాలి. ఒకడు తప్పిపోయాడు అనుకో, తప్పిపోయిన వాణ్ణి తప్పు మార్గం నుండి మళ్ళించాలంటే ఎన్నో ఓర్చుకోవాలి. చూడండి పిల్లరా, మన సహోదరులు ఏదో తప్పిదం చేత తప్పునన్నీ ఓర్చుకొని వారిని సత్యంలోకి నడిపించాలని లేఖనం చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపి వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణములో నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకునవాలను. చూడండి పిల్లరా, మనం ఏం చేయాలా? ఎవరైనా తప్పిపోతే వారిని మనం సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. వాక్యాన్ని ఊహించాలి. వాక్యం ఈ విధంగా ఉన్నది. ప్రేమించడం అంటే ఏంటి? మరి ఆ వాక్యం పట్టుకొని ఇప్పుడు ఈ రోజు మరి మీ శరీర సంబంధమైన వాటి కోసం ఇవ్వాలి, ప్రేమించాలి. అలా ప్రేమించకుంటే ఈయనకు ప్రేమ లేదు అని చెప్పేవారు ఉన్నారు. ఈయనకు ప్రేమ లేదు. క్రైస్తవుడు ప్రేమించాడంటే ఏంటి? శరీర సంబంధమైన వాటిని ఇవ్వడమే ప్రేమనా? అది కాదు. అది ఇవ్వాలనుకుంటే నీ సామర్థ్యమును బట్టి ఇవ్వద్దని కాదు. అది ఇవ్వడమే నిత్య జీవమని కాదు. అది ఇవ్వకపోతే నిత్య శిక్ష అని కాదు. ఇక్కడ కొత్త నిబంధన ప్రకారం నేను మనమై ఉన్న ఆత్మను ఏ విధంగా రక్షించుకున్నామో అనేకులను రక్షించాలి. ఆ రక్షించాలంటే రక్షణ సువార్తను ప్రకటించాలి. ఆ రక్షణ సువార్తను ప్రకటించడంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడిదుడుకులన్నింటినీ తట్టుకొని నువ్వు రక్షణ సువార్తను ప్రకటించడము, ఆ సువార్త ప్రకటించడం ద్వారా మరణంలో నుండి జీవములోనికి దాటి ఉంటాడు. చూడండి పిల్లరా, నిత్య జీవాన్ని నువ్వు నడిపించేవాడిగా ఉంటావు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి పౌలు గారితో పేతురు యోహానులు ఏమంటున్నారు అనేది ఒక సందర్భంను బట్టి మనం ఆలోచన చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడిన మాట, స్తంభములుగా ఎంచబడిన మరి యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, పౌలు గారికి అనుగ్రహింపబడిన కృపను వీరు తెలుసుకొని మేము అన్ని జనులకును తాము సున్నతి పొందిన వారికి అపొస్తలులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారవుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. చూడండి, పౌలు గారికి బర్నబాకును మరి ఏం చేశారట? మీరు అన్ని జనులకు మేము సున్నతి గల వారికి దేవుడు అపొస్తలులుగా నియమించాడని వారి ఒకరికొకరు మరి చేతి ఇచ్చుకున్నారట. చూడండి పిల్లరా, ఇంకా 10వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. మేము బీదలను జ్ఞాపకం చేసుకున్న వలనని మాత్రమే వారు కోరిరి. బీదలను జ్ఞాపకం చేసుకోవడం అంటే సువార్త తెలియని వారికి సువార్తను ప్రకటించాలి. సువార్తను మరి తెలియని వారిని బీదలని చెప్తున్నది బైబిల్. చూడండి పిల్లరా, ఆ కోరిరి అలాగూ చేయుట నేను ఆసక్తి కలిగి ఉంటిని. చూడండి పిల్ల, అలాగా చేయుట పౌలు గారికి ఆసక్తి. ఎవరైతే వినరో వారికి సువార్త ప్రకటించాలి. పౌలు గారు అన్ని జనులకు సువార్త, చూడండి పిల్లరా, పౌలు గారు కొత్త నిబంధనలలో 14 సువార్తలు రాశాడు, 14 పత్రికలు రాశాడు పిల్లరా. ఆ 14 పత్రికలో దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగము, మరి క్రీస్తు నమ్ముకోవడం ద్వారా ఏం జరుగుతుంది, దేవుని ఇంటి వారము, దేవుని పరలోక ప్రాప్తి కలుగుతుంది అని సువార్తను గురించి, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి, రక్షణను గురించి పౌలు గారు విస్తారంగా మరి రాశారు పిల్లరా. ఆ రాసింది అనేకులకు ఈ రోజు అర్థం కావట్లేదు. మరి ఏం చెప్తారు? ధర్మశాస్త్రము మరి సువార్తలు అవి చెప్పే కాలం గడిపి ఈ రోజు సంఘంలో అనేకులను మరి రక్షణ సువార్తల గురించి తెలియని పరిస్థితిలో ఉంచారు పిల్లరా. మరి ప్రేమించడము అంటే నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవాలంటే రక్షణ సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించడమే క్రైస్తవుడికి ఉన్న బాధ్యత. క్రైస్తవుడి నోటిలో జీవార్థమైన జీవపు వాసనగాను జీవపు మాటలున్నాయి. ఆ జీవ మాటలేంటి? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. ఆ ప్రకటించడమే
క్రైస్తవుడు అనేకులను ప్రేమిస్తున్నట్లు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి మాటతోనూ కాక, నాలుకతోనూ కాక, క్రియతోనూ సత్యంతోనూ చేయాలి. మాట్లాడమే కాదు, మరి క్రియతో కూడా చేయాలని లేఖనం చెప్తుంది. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనములు చదువుకుందాం పిల్లరా. లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరుని లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును అంటూ చూడు 18వ వచనంలో, చిన్న పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించము. చూడండి పిల్లరా, మరి సత్యంతోనూ ప్రేమించము, సువార్తను ప్రకటించు. ఆ సువార్త ప్రకటించే విషయంలో వారికి శరీర సంబంధమైన వాటిని ఇవ్వద్దని కాదు. అది ఇవ్వడమే నీకు మరి అది ఇవ్వకపోవడమే నీకు నిత్య శిక్ష అని కాదు ఇక్కడ. మరి చూడండి, నువ్వు సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటించే విషయంలో నువ్వు శరీర సంబంధమైన వాటి కోసము, మరి శరీర సంబంధమైన వాటిని నీ సామర్థ్యం అంటే ఇవ్వు. మరి అది ఇవ్వకుంటేనే నిత్య శిక్ష అని కాదు ఇక్కడ. కొత్త నిబంధన ప్రకారం నిత్య శిక్ష ఏంటి? సువార్త ప్రకటించకపోవడమే నిత్య శిక్ష. సువార్తను ప్రకటించకపోవడమే నరాంతకుడు. సువార్తను ప్రకటించకపోవడమే చీకట్లో ఉన్నవాడు. చూడండి పిల్లరా, సువార్తను ప్రకటించాలి. మరి సువార్త ప్రకటించడమే క్రైస్తవుడికి ఉన్న గొప్ప పని. ఆ పనిని కలిగి ఉన్నామా కొత్త నిబంధన ప్రకారం? చూడండి పిల్లరా, మరి మేము ఏ విధంగా ఉన్నాము? మరి సహాయం చేయాలి. సహాయం చేయాలంటే మరి సహాయం చేయకూడదా? చెయ్యు. అది నీ సామర్థ్యమును బట్టి నువ్వు చెయ్యు. నువ్వు సహాయం చేస్తూ యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించు. సువార్త, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు మనందరినీ తండ్రి ఎద్దకు తీసుకెళ్ళడానికి శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటిస్తూ శరీర సంబంధమైన వాటిని వారికి ఇవ్వద్దని కాదు. అది ఇవ్వకుంటే నీకు నిత్య శిక్ష అని కాదు. నిత్య శిక్ష ఏంటి? కొత్త నిబంధన ప్రకారం సువార్త ప్రకటించకుంటే నిత్య శిక్ష. మరి చూడండి పిల్లరా, మరి నిత్య జీవం పోవాలంటే రక్షణ సువార్తను ప్రకటించాలి. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. నా ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యాన్ని ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటించడమే క్రైస్తవుడు ప్రేమించడము. చూడండి పిల్లరా, క్రైస్తవుడు ప్రేమించడం అంటే రక్షణ సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటించే విషయంలో నువ్వు శరీర సంబంధమైన వాటిని సామర్థ్యం ఉంటే నువ్వు ఇవ్వద్దని కాదు. చూడండి పిల్లరా, మరి పౌలు ఏమని చెప్తున్నాడు? చూడండి పిల్లరా, పౌలు చెప్తున్న మాట, పౌలు యేసుక్రీస్తు చేసిన వాటిలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు వహించుకొనుచున్నాను. సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. చూడండి పిల్లారా, పౌలు గారు చేశారు, మరి మనం చేద్దా? మనమంతా వచ్చింది పిల్లారా. ఇప్పుడు మనమంతా వచ్చింది కాబట్టి మనము సువార్తను ప్రకటించాలి. నీ సామర్థ్యమును బట్టి నువ్వు సువార్తను ప్రకటించు. ఆ సువార్త ప్రకటించే క్రమంలో నువ్వు శరీర సంబంధమైన వాటి కోసము వారికి ఇవ్వద్దని కాదు. అవి ఇవ్వకుంటే నువ్వు క్రైస్తవుడికి ప్రేమ లేదని అంటావా? క్రైస్తవుడు ప్రేమ ఏంటి? నేను మనమై ఆత్మను రక్షించాలంటే సువార్తను ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటించే క్రమంలో నువ్వు శరీర సంబంధమైన వాటి కోసం నీ సామర్థ్యం ఉంటే ఇవ్వు. అది ఇవ్వకుంటే నిత్య శిక్ష అని ఇక్కడ చెప్పకు. ఆ మాటలు తీసుకొచ్చి ధర్మశాస్త్ర కాలంలో చెప్పబడుతున్న మాటలు ఇప్పుడు ఈ కొత్త నిబంధన కాలంలో చెప్పకు. కొత్త నిబంధన కాలంలో మరి ఏంటంటే, నేను మనమై ఆత్మను ఏ విధంగా మనం రక్షించుకున్నామో ఆ విధంగానే మనము అనేకులను రక్షించాలి. కాబట్టి రక్షణ సువార్తను ప్రకటించడమే మరి ప్రేమ. చూడండి పిల్లరా, ప్రేమ అంటే ఏంది? మరి చూడండి పిల్లరా, మరి ఆ రోజు ధర్మశాస్త్రం కాలంలో అమల్లో ఉన్న కాలంలో మరి నేను మనమైన ఆత్మను గురించి రక్షించే పరిస్థితి ఉన్నదా? అలాంటి పరిస్థితి ఉంటే యేసుక్రీస్తు రావాల్సిన అవసరం ఏమున్నది? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి కొత్త నిబంధన ప్రకారము మనము క్రైస్తవుడు ప్రేమించాలంటే ఏంటి? నేను మనమైన ఆత్మను రక్షించడానికి సువార్తను ప్రకటించాలి. చూడండి పిల్లరా, సువార్తను ప్రకటించాలి. ధర్మశాస్త్ర కాలం అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు చెప్పిన సందర్భము మరి మనం ఒకసారి చదువుకుందాం పిల్లరా. మరి ఏమంటాడు? నేను ఆకలి కొంటిని, నేను ఆకలి కొంటిని, మరి నాకు భోజనం పెట్టలేదు, నేను దప్పికొంటిని, మీరు దాహం ఇయ్యలేదు. మరి పరదేశినై ఉంటే మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరనై ఉంటుంది, నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు. అందుకు వాళ్ళేమంటారు? అందుకు ప్రభువా, మేము ఎప్పుడు నువ్వు ఆకలి కొని ఉండుటాయనను, దప్పికొని ఉండుటాను, పరదేశి వై ఉండుటాయను, దిగంబరి వై ఉండుటాయను, రోగి వై ఉండుటాయనను, చెరసాలలో ఉంటాయను నేను చూసి ఉపకారం చేయకపోతే అంటే ఏమంటుండు?
అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరికైనాను మీరు చేయలేదు కనుక నాకు చేయలేదని నిశ్చయముగా చెప్తున్నాను. చేయని వారు ఆ కాలం ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో నిత్య శిక్ష అని వారికి చెప్పాడు. ధర్మశాస్త్ర కాలంలో అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ధర్మశాస్త్రము కాలంలో మరి యేసుక్రీస్తు ఎవరికి బోధించాడు? యూదులకు, ఇజ్రాయేలీలకు. ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో చెప్పబడిన మాట తీసుకొచ్చి ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో ఉన్న మనకు చెప్పవలసిన మనము అలాగూ చేయాలా? అలాగూ చేయకుంటే నిత్య శిక్షణ మనకు. ఆలోచన చేయాలి పిల్లల. చూడండి పిల్లల, మనము ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధన ప్రకారం ఏం చేయి? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించాలి, రక్షణ సువార్తను ప్రకటించాలి. రక్షణ సువార్తను ప్రకటించడమే ప్రేమించడము. చూడండి పిల్లరా, ఆ ప్రేమ, అలా క్రీస్తు ప్రేమ మరి మనల్ని బలవంతము చేయుచున్నది కనుక అనేకులకు రక్షణ స్వార్థను ప్రకటించాలి. ప్రకటించే బాధ్యత ప్రతి క్రైస్తవుడికి ఉన్నది. క్రైస్తవుడి నోటిలో జీవార్థమైన జీవపు వాసన మాటలున్నాయి, జీవపు మాటలున్నాయి. ఆ జీవ మాటలు అనేకులకు ప్రకటించాలి. ఆ ప్రకటించడమే క్రీస్తు ప్రేమ కలిగి ఉండడము, మరి అనేకులను ప్రేమించడము. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యము. కొత్త నిబంధన ప్రకారము ప్రేమ అంటే శరీర సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? ఏంటి పిల్లరా? శరీర సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? ఆత్మ సంబంధమైంది. ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యాన్ని ప్రకటించాలి. ఆ ప్రకటించే క్రమంలో నువ్వు ఎన్నో ఇరుకులు, ఇబ్బందులన్నింటినీ సహించుకొని మరి అనేకులకు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధింపబడునని లేఖనం చెప్తుంది. అందుకోసమే మన బాధ్యత ఏంది? రక్షణ సువార్తను ప్రకటించాలి. ఆ రక్షణ సువార్త ప్రకటించే క్రమంలో నీ సామర్థ్యం ఉంటే శరీర సంబంధమైన వాటిని ఇవ్వద్దని కాదు. అది ఇవ్వకుంటే ఇక్కడ నిత్య శిక్ష అని ఇక్కడ ఆ మాటలు తీసుకొచ్చి ఇక్కడ నువ్వు కొత్త నిబంధనలు చెప్పకు. చూడు, కొత్త నిబంధన చట్టం, ఆ చట్టము ఏంటి అనేది అర్థం చేసుకుంటున్నామా పిల్లరా? మరి ప్రేమించడం అంటే ఏంటి? నిన్ను వాళ్ళని, పొరుగు వాడిని ప్రేమించుము. మరి పాత నిబంధన ప్రకారం శరీర సంబంధమైన వాటిని గురించి చెప్పారు. కొత్త నిబంధన ప్రకారం నేను మనమైన ఆత్మను రక్షించుకోవడమే ప్రేమ. మరి ఏ విధంగా ఉన్నాం? మరి మనము ప్రేమ కలిగి ఉన్నామా? మరి ఆ సువార్తను మరి ప్రకటించకుంటే నరంతా కూడా ఉన్నది, మరి నిత్య శిక్ష అని ఉన్నది. చూడండి పిల్లరా, ఎలా ఉన్నాం? ఈ వాక్యం వింటున్నాం. మరి సహోదరుడా, మనం ఏ విధంగా ఉన్నాము? క్రీస్తును కలిగిన మనము, దేవుని ప్రేమను కలిగిన మనము, క్రీస్తు త్యాగం తెలుసుకున్న మనము, మనం అనేకులను ప్రేమించే బాధ్యత లేదా? ఉన్నది. అందుకోసమే మరి మనం అనేకులను ప్రేమించాలి, అనేకులను మరి క్రీస్తు యొద్దకు నడిపించాలి. అంటే సువార్తను ప్రకటించే భారము, బాధ్యత దేవుడు మనందరి మీద ఉంచాడు. ఇంత గొప్ప ధన్యత, భాగ్యం దేవుడు అనుగ్రహించిన విధానమునకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింప చేయునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.